డిస్క్ సమస్యలు స్టేజ్ ఆఫ్ ద డిజీజ్ మీద కూడా ఏర్పడతాయమ్మా. మైనర్గా పేషెంట్స్ చాలామంది పేషెంట్స్ మాకు నొప్పి లేదా పెరసీసియా ఉంది, లేక చచ్చుబడిపోయినట్టు సెన్సేషన్ రావడము, లేక మంటల్లా ఉండడము, ఇలాంటి సిమ్టమ్స్ ఉన్నప్పుడు స్టీరాయిడ్ ఇంజెక్షన్ ఇచ్చినప్పుడు అది తాత్కాలిక ఉపశమనం కలిగించడం వల్ల పేషెంట్ బెటర్గా ఫీల్ అవుతాడు. నేను అదే చెప్పానండి, స్టేజ్ వైజ్గా పేషెంట్కి ఎంత డిస్క్ ప్రొలాప్స్ అయ్యిందని చూసుకుంటూ ఎంఆర్ఐ స్కాన్ చేసుకొని మనం ఒక అంచనాకు వచ్చి, ఒకవేళ తీవ్రమైన డిస్క్ ప్రొలాప్స్ ఉంటూ పేషెంట్కి వీక్నెస్ కూడా వచ్చేసింది కాల్లో అన్నప్పుడు ఆ స్టీరాయిడ్ ఇంజెక్షన్లు పెద్దగా ఉపయోగపడవు. అలాంటి సందర్భాల్లో సర్జరీ మాత్రమే రిలీఫ్ ఇస్తుందండి. బట్ ఇనీషియల్ సెన్సరీ సిమ్టమ్స్ మాత్రమే ఉన్నప్పుడు, కొద్దిగా పెయిన్ ఉంటున్నప్పుడు, అలాంటి సందర్భంలో మాత్రల రూపంలో కొన్ని పెయిన్ రిలీవింగ్ టాబ్లెట్స్ ఇచ్చి కొంచెం రెగ్యులర్ ఫిజియోథెరపీ తీసుకొని వెన్నుపూస కొంచెం కావాల్సిన ఎక్సర్సైజ్లు నేర్చుకుంటూ, బరువులు ఎత్తకుండా ఊబకాయాన్ని తగ్గించుకొని వాకింగ్ చేసుకుంటూ స్ట్రెచింగ్ ఎక్సర్సైజ్ చేస్తుంటే ఈ స్టీరాయిడ్ ఇంజెక్షన్లు ప్రభావం తగ్గుతుంది. మనకు మాత్రల రూపంలో కూడా పేషెంట్కి చాలా మటుకు రిలీఫ్ అవుతుంది. ఎప్పుడైతే మాత్రల రూపంలో తనకు ఎక్కువ రిలీఫ్ ఉండట్లేదు అన్నప్పుడు మాత్రమే స్టీరాయిడ్ ఇంజెక్షన్ ఇవ్వడం వల్ల ఉపయోగం కలుగుతుంది. బట్ పేషెంట్కి ఎప్పుడైతే వీక్నెస్ వస్తుందో, తీవ్ర రూపం దాలుస్తుందో అప్పుడు సర్జరీ మాత్రమే పరిష్కారం అవుతుంది. దాని తర్వాత కూడా పేషెంట్ అనేది మాత్రలు వాడాలండి, మాత్రలు ఆపేయకూడదు. మాత్రలు న్యూరోఫిజిషియన్ పర్యవేక్షణలో మాత్రలు వేసుకుంటూ, టాబ్లెట్లు వేసుకొని రెగ్యులర్గా వెన్నుపూసకు సంబంధించి ఫిజియోథెరపీ చేసుకుంటూ వెన్నుపూస ఉన్న కండరాల్ని కొంచెం గట్టిపరుచుకుంటే పేషెంట్కి చాలా మటుకు రిలీఫ్ వచ్చేస్తుందండి.